జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎంతవరకు వచ్చాము? విరాట పర్వం 5వ ఆశ్వాసంలో ఉన్నాము. అజ్ఞాతవాసం ముగిసిపోయింది. దానితో అర్జునుడు కౌరవ సైన్యంతో యుద్ధం చేస్తున్నాడు. ఇప్పటి వరకు కర్ణుడిని ఓడించాడు. ద్రోణాచార్యుడిని తన బాణాలతో కట్టిపడేశాడు. సో ఇంతవరకు తెలుసుకున్నాం కదా. ఈరోజు మనం అశ్వత్థామకు అర్జునుడికి మధ్య జరిగినటువంటి యుద్ధం గురించి తెలుసుకుందాం. వాళ్ళ మధ్య ఎలాంటి యుద్ధం జరిగింది, అర్జునుడు అశ్వత్థామని ఎలా ఓడించాడనేది. సో ఇప్పుడు ఏమైంది, ద్రోణాచార్యుడితో చేయాల్సినంతసేపు అర్జునుడు ద్రోణాచార్యుడు యుద్ధం చేసుకున్నారు. అది ఎంతకు తెగకపోవడంతో బాణాలని ఒక గోడలాగా కట్టి మొత్తానికి ద్రోణాచార్యుడిని బంధించాడు అర్జునుడు. ఇక దానితోటి తండ్రి బంధింపబడ్డాడా, తండ్రి ఇంటి కదలలేని పరిస్థితిలో ఉన్నాడు అనుకునేటువంటి అశ్వత్థామ వెంటనే వచ్చి ద్రోణాచార్యుడికి అర్జునుడికి మధ్యలో నిల్చుంటాడు. అంటే ఇప్పుడు ఆ యుద్ధం అనేది అర్జునుడికి అశ్వత్థామకు మధ్యలో జరుగుతూ ఉంటుంది. సో ఇక విపరీతమైనటువంటి కోపం వచ్చేస్తుంది అశ్వత్థామకి. ఏంటి, నా తండ్రినే కట్టిపడేశాడా, నిజంగా వీడింతటి పిలుకాడా, నేను చూస్తున్నది నిజమా కాదా అనుకుంటాడు. వెంటనే ఒక పెద్ద సింహనాదం చేసి అర్జునుడి మీదికి విపరీతంగా బాణాలు ప్రయోగిస్తుంటాడు. వాటన్నింటిని కూడా చిరునవ్వుతో నవ్వుకుంటూ తన గాంధీవాన్ని సంధిస్తూ అంతే తీవ్రంగా అశ్వత్థామ మీదకి బాణాలు వదులుతుంటాడు అర్జునుడు. అయితే ఇప్పటి వరకు ఎవ్వరూ చేయలేని పని అశ్వత్థామ ఒకటి చేస్తాడు. అశ్వత్థామ బాణాల ధాటికి గాంధీవం యొక్క వింటి నారి తెగిపోతుంది. అంటే ఏదైతే వింటి నారి ఉంటుంది గాంధీవానికి సంబంధించి, ఇప్పటి వరకు కర్ణుడు యుద్ధం చేశాడు, ద్రోణాచార్యుడు యుద్ధం చేశాడు, అంతకంటే ముందు కౌరవ సైన్యంతో యుద్ధం జరుగుతుంది. ఎవ్వరు కూడా గాంధీవాన్ని కదిలించలేకపోతారు. కానీ అశ్వత్థామ బాణాల ధాటికి గాంధీవం వింటి నారి తెగిపోతుంది. అసలు దీంతో వెంటనే అర్జునుడు తన వింటి నారిని కట్టుకునే ప్రయత్నం చేస్తుండగానే అశ్వత్థామ అసలు బాణాలతోటి అర్జునుడి రథాన్ని మొత్తం ముంచేస్తాడు. ఆకాశం మొత్తం చిల్లులు పడి వర్షం కురిస్తే ఎలా ఉంటుందో అలా అర్జుని యొక్క రథం మొత్తం బాణాలతో నింపేస్తాడు అశ్వత్థామ. దాంతో వెంటనే అర్జునుడు తన వెంటి నారిని కట్టుకొని మనసులో ఇలా అనుకుంటాడు, ఆహా, గురుపుత్రుడు ఎంతటి మహావీరుడు, ఇప్పటి వరకు ఇంత గొప్పగా నాతో ఎవరు యుద్ధం చేయలేకపోయారు అని చెప్పేసి మనసులో అనుకొని వెంటనే మళ్ళీ తన గాంధీవాన్ని సంధించి అశ్వత్థామ మీదకి బాణాలు ప్రయోగిస్తుంటాడు. అసలు వీళ్ళిద్దరు యుద్ధం జరుగుతుంటే పైన ఆకాశంలో దేవతలు ఇలా అనుకుంటుంటారు, ఎప్పుడో ఇంద్రుడు వృత్తాసురులు యుద్ధం చేసుకున్నప్పుడు చూసాము, అప్పుడు ఎంత అద్భుతంగా యుద్ధం జరిగిందో వీళ్ళిద్దరిని చూస్తుంటే కూడా అలాగే అనిపిస్తుంది, ఇంత గొప్పగా యుద్ధం చేస్తున్నాడు నిజంగా అశ్వత్థామ అని చెప్పేసి వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. దీంతో అర్జునుడు వేసిన ప్రతి బాణాన్ని అశ్వత్థామ ఖండిస్తుంటాడు. అశ్వత్థామ వేసిన ప్రతి బాణాన్ని అర్జునుడు ఖండిస్తుంటాడు. అసలు నిజంగా ఇక్కడ ఇంతవరకు అర్జునుడి వేగం గురించి మనం మాట్లాడుకున్నాం కదా. అర్జునుడి వేగం ధాటికి ఎవరు తట్టుకోలేకపోయారు. ఎందుకంటే కళ్ళు మూసి తెరిసేలోపు ఒక 1000 బాణాలు వేయగలుగుతాడు, 1000 మందిని చంపగలుగుతాడు. అలాంటి అర్జునుడు ఎంత వేగంతో బాణాలు వేస్తుంటాడో అశ్వత్థామ కూడా అంత వేగంతో బాణాలు వేస్తుంటాడు. వీళ్ళిద్దరి మధ్య మంటలు పుడుతుంటాయి. అసలు అగ్ని కనుక జ్వలిస్తే ఎంతటి వేడిగా ఉంటుందో, అంటే ఒక మహా అగ్ని ఉంటే ఎంత వేడిగా ఉంటుందో అంతటి వేడి పుడుతూ ఉంటుంది. అసలు ఆ వేడి సెగలు ఆకాశాన్ని తాకుతూ ఉంటాయంట. అంత దారుణంగా వీళ్ళ బాణాలు వేసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే, అర్జునుడితో అశ్వత్థామ యుద్ధం చేసే అంతసేపు యుద్ధం చేస్తున్నాడు, అర్జునుడికి ధీటుగా యుద్ధం చేస్తున్నాడు. ఎక్కడ కూడా అశ్వత్థామ ఓడిపోయేటువంటి పరిస్థితి మనకు కనిపించదు. కాకపోతే ఏమైతాయంటే ఇంతసేపు యుద్ధం చేసేసరికి అశ్వత్థామ తునీరాలు ఖాళీ అయిపోతాయి. అంటే ఏవైతే ఆయన ఆయుధాలు పెట్టుకునే తునీరం ఉంటుందో అది మొత్తం, ఆయన ఆయుధాలు మొత్తం ఖాళీ అయిపోతాయి. కానీ ఇక్కడ అర్జునుడిది అట్లా కాదు కదా. అర్జునుడిది అక్షయ తునీరాలు, అంటే శివుని వరప్రసాదం వల్ల అతనికి అక్షయ తునీరాలు వస్తాయి. అంటే అతని బాణాలు ఎప్పుడు కూడా పూర్తవవు, అది ఎప్పుడు అక్షయంగా ఉంటాయి అందులో. కానీ అశ్వత్థామది ఆ పరిస్థితి కాదు కదా. బాణాలు వేసి వేసి అతని తునీరాలు పూర్తిగా ఖాళీ అయిపోతాయి. అంటే అతని దగ్గర ఆయుధాలు ఉండవు. ఆయుధాలు ఉండకపోవడంతో ఇంక అశ్వత్థామకి ఏం చేయాలో అర్థం కాదు. అటు ఇటు దిక్కులు చూస్తున్నట్టుగా చూస్తుంటాడు. ఇంతలో మేనల్లుడు ఆపదలో ఉన్నాడనుకుని కృపాచార్యుడు వచ్చి అశ్వత్థామకు అడ్డుగా నిల్చుని అర్జునుడి మీదకి బాణాలు ప్రయోగిస్తుంటాడు. అంటే ఇప్పుడు అశ్వత్థామ ఇంకా యుద్ధం మధ్య నుంచి తప్పుకుంటాడు. కృపాచార్యుడికి అర్జునుడికి మధ్య యుద్ధం జరుగుతుంటుంది.
కృపాచార్యుడు తెలుసు కదా! అర్జునుడికి చిన్నప్పటి గురువు. ఇప్పుడు ద్రోణుడు ఎంతనో కృపాచార్యుడు కూడా అంతే. చిన్ననాడు వేలు పట్టుకొని యుద్ధ విద్యలు నేర్పించినటువంటి గురువు మరి. దాంతో కృపాచార్యుడికి మీదకి యుద్ధం చేయడానికి కాస్త సంకోచిస్తూనే యుద్ధం చేస్తుంటాడు. కానీ తన భావని, తన మేనల్లుడిని ఓడించడంతోటి కృపాచార్యుడు విపరీతమైనటువంటి కోపంతోటి అర్జునుడి మీదకి వేడిగా బాణాలు వేస్తుంటాడు. అతని కోపమంతా కనిపిస్తుంటది. ఒక అగ్నిశిఖ లాంటి బాణాలు తీసివేస్తుంటాడు. దానితో ఆగకుండా ఒక జ్వాల లాంటి శరణాలతోటి అర్జునుడి రథం మొత్తం ముంచేస్తాడసలు. దీంతోటి అర్జునుడు దిక్కులదిరేలాగా ఒక సింహనాదం చేసి కళ్ళు మొత్తం ఇలా ఎర్రగా చేసుకొని అర్జునుడు బాణాలు వదులుతాడు. ఉత్తర క్షణంలో కృపుడి యొక్క పతాకం, వృషభ పతాకమైనది. ఆ వృషభ పతాకం కాస్త కింద పడతది. ఆ తర్వాత సూర్యకిరణాలు లాంటి తీక్షణమైనటువంటి బాణాలతోటి కృపాచార్యులకి రథరక్షకులు, అంటే ప్రతి రథం ఉంటే దానికి రథానికి రక్షకులు కూడా ఉంటారు. వాళ్ళేంటంటే చంద్రకేతుడు, చిత్రాశ్వుడు, మణిమంతుడు, మంజుమౌళి, హేమవర్మ, సురథుడు, సుషేణుడు, అరిష్టుడు, సుకేతుడు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే అర్జునుడి మీదకి కలబడ్డానికి చూడడంతోటి ఒకే బాణంతో వీళ్ళందరి తలలు, ఒక బాణం మొదలగానే వీళ్ళందరి తలలు నరుక్కుంటూ వచ్చి మళ్ళీ బాణం నేలను గుచ్చుకుంటదనమాట. సో అంతటి తీక్షణమైనటువంటి బాణాలను కృపాచార్యుడి మీదకి వదులుతుంటాడు. అసలు దీంతోటి కృపాచార్యుడు మొత్తము ఆయన రక్తసిక్తమై ఉంటాడు. దాంతోటి కృపాచార్యుడు విపరీతమైనటువంటి కోపంతోటి ఏం చేయాలి ఏంటి అని చూస్తుంటాడు. ఇంతలో మళ్ళీ అర్జునుడు కృపాచార్యుడు రెండు రథ చక్రాలని పడగొట్టేస్తాడు. అతని చాపదండం ఉంటది కదా, దాన్ని పడగొట్టేస్తాడు. 4 గుర్రాలని పడగొట్టేస్తాడు. ఒక బాణంతోటి కృపుడి మొత్తము విల్లు, ఆయన పట్టుకున్నటువంటి విల్లు ఏదైతే ఉంటుందో దాన్ని 2 ముక్కలు చేస్తాడు. మరొక రథంతోటి సారథి తల నరికేస్తాడు. అంటే ఇవన్నీ కూడా ఒకేసారి వదులుతాడు. ఒకేసారి బాణం వదలగానే సారథి చనిపోతాడు, గుర్రాలు చనిపోతాయి, రథం ముక్కలైపోతుంది. ఒక బాణం వచ్చి కృపాచార్యుడు గుండెల్లో దిగుతుంది. అసలు ఆ నొప్పిని కృపాచార్యుడు భరించలేకపోతాడు. వెంటనే కృపాచార్యుడు ఒక శక్తి మంత్రాన్ని ఉచ్చరించి ఆ శక్తిని అర్జునుడి మీదికి వదులుతాడు. అది అసలు నిప్పులు కక్కుకుంటూ భయంకరమైనటువంటి శక్తి వస్తుంది. దాన్ని 10 బాణాలతోటి మధ్యలోనే ఆపేస్తాడు అర్జునుడు. ఇక సహించలేకపోతాడు. వెంటనే ఒక కత్తి డాలు తీసుకొని ఆయన రథం మించి అర్జునుని రథం వైపు వెళ్ళడానికి పరిగెడుతుంటాడు. వెంటనే మరొక బాణం వేసి కత్తిని డాలు రెండింటిని కూడా పడేస్తాడు. ఇక చేసేది ఏమీ లేక వెంటనే కృపాచార్యుడు వెళ్ళి అశ్వత్థామ రథం ఎక్కుతాడు. అశ్వత్థామ, కృపాచార్యుడు, సైన్యం వీళ్ళందరూ కూడా ఇంకా మనం అర్జునుని ఏమీ చేయలేము అని చెప్పేసి భీష్ముడున్న వైపు పరిగెడుతూ ఉంటారు. అయితే ఇదంతా చూస్తూ అర్జునుడికి విపరీతమైనటువంటి నవ్వు వస్తుంటుంది. దాంతో అర్జునుడు గాంధీవాన్ని గట్టిగా ఒక్కసారి ఇలా అనేసి ఆయన బాణాలు వదులుతుంటే అంట భటులు, రౌతులు, రథికులు, ఏనుగులు, గుర్రాలు ఇవన్నీ శవాలు ఒకదాని మీద, అంటే ఒక భటుడు శవం పడితే దాని మీద ఇంకొక శవం, దాని మీద ఇంకొక శవం, అట్లా శవాలు గుట్టలుగా పడిపోతూ ఉంటాయి. ఎవరి తల ఏదో తెలియదు, ఎవరి చేతులు ఎవరో తెలియదు, ఎవరి మొండాలేంటో తెలియదు. ఆ రక్తం అంతా ఇట్లా ఏరులై పారుతుందా అన్నట్టుగా పారుతుంటుందంటే ఆ సింహం వస్తుంటే జింకలు ఎలా పరిగెడతాయో అలా పరిగెడుతూ ఉంటారనమాట. ఇంతలో ఇదంతా చూస్తాడు కర్ణుడి కొడుకు వృషసేనుడు ఇదంతా చూసి నా తండ్రిని ఓడించాడు, పైగా ఇంతమందిని ఓడించడానికి వస్తున్నాడు అని చెప్పేసి వృషసేనుడు అర్జునుడితో యుద్ధం చేయడానికి చూస్తాడు. కానీ వృషసేనుడిని ఒకే ఒక్కటి, అంటే కళ్ళు మూసి తెరిచే లోపు ఆయన రథసారథిని చంపేసి ఆ బాణం వెళ్ళి వృషసేనుడు కూర్చుకుంటుంది. ఇంకా వృషసేనుడు కూడా చేసేదేది లేక భీష్ముడున్న వైపు పరిగెడుతూ ఉంటాడు. ఇంతలో దుశ్శాసనుడు, శకుని, దుర్ముఖుడు, వివశాంతి, వికర్ణుడు వీళ్ళందరూ అడ్డుగా వచ్చి అర్జునుడితో యుద్ధం చేయాలని చూస్తాడు. కానీ వీళ్ళందరినీ ఒకేసారి బాణాలు వదిలితే వాళ్ళందరికీ కూడా తగులుతుంటాయి. వాళ్ళ రథాలు, గుర్రాలు, జెండాలు, కవచాలు అన్నీ కింద పడిపోతాయి. ఇక చేసేది ఏమీ లేక అందరూ భీష్ముడి వైపు భీష్ముడిని శరణు చూస్తూ భీష్మ అని చెప్పుకుంటూ వెళ్ళి భీష్ముడి రథం వెనక నిల్చుంటారు. సో ఇప్పుడు ఏమైంది, భీష్ముడు, అర్జునుడు వీళ్ళిద్దరూ ఎదురెదురుగా వచ్చారు. సో ఇప్పుడు భీష్ముడితో అర్జునుడు యుద్ధం చేయబోతున్నాడు. భీష్ముడికి అర్జునుడికి మధ్య యుద్ధం ఎలా జరిగింది, అసలు భీష్మ పితామహుణ్ణి అర్జునుడు ఏ విధంగా ఓడించగలిగాడో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను, ఎలాంటి కల్పితాలు లేవు.
కేవలం చదువుతున్నాను, చదివింది మీకు చెప్తున్నాను. మీకు నచ్చితే ఆశీర్వదించండి. ఇప్పటివరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళండి. మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ. జై హింద్.